నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. ఏ మరియు బి అనే రెండు గొట్టాలు ఒక ట్యాంకుని వరుసగా 36 గంటలు 48 గంటల్లో నింపును. రెండింటిని ఒకేసారి తెరిచిన ఆ రెండు వర్క్ చేస్తున్నాయి కాబట్టి 1/36 ప్లస్ 1/48 ఎల్సిఎం 144. 36 4s the 48 3s the 7/144. 1 అవర్లో 7/144 పార్ట్ నింపుతుంది. రెండు కలిపి 9 అవర్స్ పనిచేసినాయి ఇంటూ 9. 9 1s the 9 16s the 7/16. 16 భాగాల ట్యాంకులో 17 భాగాలు నిండిన తర్వాత ఏని మూసేస్తే మిగిలిన వర్క్ని బీ చేయాలి. కానీ బీ కెపాసిటీ ఏంటి? బీ కెపాసిటీ టోటల్ ట్యాంక్ 16 పార్ట్స్ని 48 అవర్స్లో నింపుతుంది. రిమైనింగ్ పార్ట్ 16లో 7 పోతే రిమైనింగ్ 9 పార్ట్స్ ఎంత? 9/16 ఇంటూ 48. 16 1s the 16 3s the 9 into 3 27 అవర్స్. మిగిలిన ట్యాంక్ అన్నాడు కాబట్టి మిగిలిన ట్యాంక్నే 27 అవర్స్. ఆప్షన్ డి. 27th. 12 పంపులు రోజుకి 6 గంటలు పనిచేస్తూ రిజర్వాయర్ని 15 రోజుల్లో ఖాళీ చేయను. M1 D1 T1/W1 కాన్సెప్ట్. 12 పంప్స్ రోజుకి 6 గంటలు పనిచేస్తూ 15 రోజుల్లో రిజర్వాయర్ని ఖాళీ చేయను. అయినా అదే రిజర్వాయర్ని రోజుకి 9 గంటలు పనిచేస్తూ 12 రోజుల్లో ఖాళీ చేయడానికి ఎన్ని పంపులు అవసరం? సమెక్స్. దాన్ని సింప్లిఫై చేయండి. 12 క్యాన్సిల్. 3 2s the 3 3s the 3 1s the 3 5s the 5 into 2 10 పంపులు కావాలి. ఆన్సరు 3. నెక్స్ట్ ఏబిసి అనే 3 పైపులు వరుసగా 20 30 60 గంటల్లో నింపును. వాటిని వరుసగా అదే రోజు ఉదయం 7 గంటలకి, ఉదయం 8 గంటలకి, ఉదయం 9 గంటలకు స్టార్ట్ చేశారు. ఏ అనే పైపు 20 అవర్స్లో నింపుతుంది. ఫస్ట్ అది స్టార్ట్ చేయడానికి టోటల్ X అవర్స్ పనిచేసింది అనుకోండి. X/20. ఇది ఏ అనే పైపు. బి అనే పైపు 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. అంటే ఇదేమో 7 గంటలకు స్టార్ట్ అయింది, ఇది 8 గంటలకు స్టార్ట్ అయింది కాబట్టి దీనికన్నా ఒక 1 అవర్ తక్కువ పని చేస్తుంది. ఇది X-1/30. సి అనే పైపు 9 గంటలకు స్టార్ట్ చేశారు. అంటే ఏ 7కి, సి 9కి. అంటే ఎన్ని గంటల గ్యాప్ ఉంది? 2 అవర్స్ గ్యాప్ ఉంది. అంటే ఇది ఒక 2 అవర్స్ తక్కువ పనిచేస్తుంది. X-2/60. ఇవి టోటల్ కలిపి 1 యూనిట్ ఉన్న ట్యాంకు నింపాలి. టోటల్ వర్క్ ఇస్ ద 1. ఇదేమో 7, ఇది 8, ఇది 9. అంటే ఇదే X అవర్స్ పనిచేస్తే దీనికన్నా ఇది 1 అవర్ తక్కువ పనిచేస్తుంది. దీనికన్నా ఇది ఇంకో 1 అవర్ తక్కువ. అంటే దీనికన్నా ఇది 2 అవర్స్ తక్కువ పనిచేస్తుంది. ఎల్సిఎము 60. 23 times 3x ప్లస్ 30 2 times 2 into x 2x minus 2. 60 1 time x minus 2 equal to 1. ఇవన్నీ యాడ్ చేయండి. 3x ప్లస్ 2x 5x ప్లస్ x 6x. ఇక్కడ ఉన్న వాల్యూస్ -2 -4 ఈక్వల్ టు 60 into 1 60. 6x ఈక్వల్ టు -4 ఇటు వస్తే +4 64. 2 3s the 2 32s the x ఈక్వల్ టు 32/3. అంటే 3 పదులు 30. 10 2/3 అవర్స్. ఈ 2/3 అవర్స్ అంటే ఇంటూ 60. 3 1s the 3 20s the 20 into 2 40 minutes. అంటే 10 hours 40 minutes తర్వాత ఫిల్ అవుతుంది. అడిగింది ఏ టైంలో అని. ఏ టైం స్టార్ట్ చేసినా నువ్వు టైం వర్క్ని 7 o'clock స్టార్ట్ అయినాయి. 7 తర్వాత 10 hours 40 minutes. 7 + 10 అంటే 15 hours. 17 hours. 17 hours అంటే 12 hours క్లాక్లోంచి తీసేస్తే 5:40కి ఆ ట్యాంక్ నిండుతుంది. 5:40 PM. 10 hours 40 minutes తర్వాత ట్యాంకు నిండుతుంది. ఈ 10 hours 40 minutesని స్టార్టింగ్ టైం ఉన్న 7 అవర్స్కి యాడ్ చేయండి. 7 + 10 40 అంటే 1740. 1740 అంటే 5 hours 40 minutes.
నెక్స్ట్ 3 పైపులు ఏబీసీలు కలిసి ఒక తొట్టెను 12 గంటల్లో నింపును. 3 పైపులు ఒకేసారి తెలిసి 4 గంటల్లో తర్వాత సీని మూసేసారు. అంటే 3 పైపులు కూడా ఏ ప్లస్ బి ప్లస్ సి కలిస్తే 1 అవర్లో 1/12 అవి 4 గంటలు పనిచేసినాయి కాబట్టి ఇంటూ 4 4 1s 4 3s అంటే 1/3 ఫిల్ అయిపోయింది. 3 పార్ట్స్లో 1 పార్ట్ ఫుల్ అయిన తర్వాత సీన్ ఆపేసినాం. సీన్ ఆపేస్తే మిగిలిన ట్యాంకుని ఏబీలు కలిసి 10 గంటల్లో నింపగలిగింది. మిగిలిన భాగం ఎంత ఉంది? 2 పార్ట్స్ నింపటానికి 10 అవర్స్ పట్టింది. టోటల్ ట్యాంకు 3 ఎంతో కనుక్కోండి. ఏబీ కెపాసిటీ వస్తుంది 3/2 ఇంటూ 10 2 1s 2 5s 15. ఏబీ కెపాసిటీ 15 అని తెలిసింది. అయితే సి ఒక్కటే ఆ ట్యాంకుని ఎంత కాలంలో నింపుతాయి? 3 కెపాసిటీ ఎంత? 12. అందులో ఈ 2 కెపాసిటీ ఎంత? 15. ఏబీ తెలిసి బి తెలిసి సే కావాలంటే ఏ ఇంటూ బి బై ఏ మైనస్ బి. 12కి 15కి డిఫరెన్స్ 3 3 1s 3 4s 15 4s 60 అవర్స్. 60 అవర్స్లో అది ఫిల్ అవుతుంది. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. 160 యూనిట్ సామర్థ్యం ఉన్న ఒక ట్యాంకులో 4 గంటల పాటు పనిచేసే 2 ఇన్లెట్ పైపులు ఏ మరియు బిలు కలిసి 72 యూనిట్ల నీటిని నింపుతాయి. ఏ మాత్రమే ఆ ట్యాంకుని 20 గంటల్లో నింపగలిగితే బి మాత్రమే ఆ ట్యాంకుని నింపే సమయం ఎంత? ఇప్పుడు ఫస్ట్ ఏ కెపాసిటీ కనుక్కో. ఏ కెపాసిటీ ఎలా వస్తుందంటే టోటల్లో 160 యూనిట్ల కెపాసిటీ ఉంది ఆ ట్యాంక్కి. ఏ ట్యాంక్ అనేది 20 గంటల్లో పనిచేస్తుంది కాబట్టి డివైడెడ్ బై 20 160/20 0 0 క్యాన్సిల్ 2 1s 2 8s. ఏ అనే పైపు 8 యూనిట్స్ వర్క్ చేస్తుంది. అదే ఏ ప్లస్ బి రెండు కలిపి 4 గంటల పాటు పనిచేసే 2 ఇన్లెట్ పైపులు ఏ మరియు బిలు కలిసి 72. ఏబీ కెపాసిటీ ఎంత అంటే 72/4. 72/4 అంటే 18. అంటే ఏ ప్లస్ బి రెండు కలిపి 18 యూనిట్స్ పనిచేస్తే ఏ ఒక్కటే 8 పనిచేస్తుంది. నీకు బి కావాలి. బి కావాలంటే ఈ 18 నుంచి ఏ ప్లస్ బిలోంచి ఏని మైనస్ చేయి. బి సామర్థ్యం ఎంత అంటే 10. అది ఆన్సర్ కాదు. బి సామర్థ్యం 10. మొత్తం ట్యాంక్ ఎంత ఉంది? 160 యూనిట్స్. ఆ 160 యూనిట్స్ని ఎంత కాలంలో నింపుతుంది అంటే 160/10 0 0 క్యాన్సిల్ 16 అవర్స్ పడుతుంది బికి. 1 టోటల్ సామర్థ్యాన్ని ఆ టైంతో భాగించండి, దాని సామర్థ్యం వస్తుంది. ఏ సామర్థ్యం 8. ఏ ప్లస్ బి రెండింటి సామర్థ్యం 72 యూనిట్స్ నింపడానికి 4 అవర్స్ పట్టింది. 72/4. ఇక రెండు కలిసి చదవకండి. 2 ఇన్లెట్స్ పైప్స్ ఏ అండ్ బి వర్కింగ్ టుగెదర్ 4 అవర్స్ ఫిల్లింగ్ 72. తెలుగులో 160 యూనిట్ల సామర్థ్యం ట్యాంకులో. ఇక్కడ కట్ చేయండి. సెకండ్ స్టేట్మెంట్ ఇది. 4 గంటల పాటు పనిచేసే 2 ఇన్లెట్ పైపులు ఏ మరియు బిలు కలిసి 72. అంటే ఏబీలు కలిసి 72 యూనిట్స్ నింపడానికి 4 అవర్స్ పనిచేసినాయి. అంటే వాటి కెపాసిటీ 72/4 18. ఏబీ తెలుసు, ఏ తెలుసు. ఏబీలోంచి ఏం తీసేయండి. 18 - 8 10. దాని సామర్థ్యం 10. కానీ ఇక్కడ మొత్తం ఉన్న యూనిట్లు 160 యూనిట్స్. 160/10 అంటే బి ఒకటి ఫిల్ చేయడానికి 16 అవర్స్. నెక్స్ట్ ఒక గొట్టం ఒక తొట్టెను 40 నిమిషాల్లో ఖాళీ చేయను. దీనికి 2 వ్యాసం గల మరో గొట్టం కూడా ఆ తొట్టెను అమర్చడం జరిగింది. ఆ 2 గొట్టాలు కలిపి ట్యాంక్ ఎంత కాలంలో ఖాళీ చేయను? మొదటి పైప్ కెపాసిటీ 1 యూనిట్ అనుకోండి. వ్యాసం డయామీటర్ డబుల్. డయామీటర్ డబుల్ అంటే ఇంతకుముందు డయామీటర్ 6 ఉంటే D1 అనేది D2 అనేది 2R అవుతుంది. కెపాసిటీ అనేది 4R² అవుతుంది. 5R² లాగా. అంటే కెపాసిటీ 4 టైమ్స్ అవుతుంది. ఫస్ట్ దాని కెపాసిటీ 1 యూనిట్ ఉంటే సెకండ్ దాని కెపాసిటీ 4 యూనిట్స్ కెపాసిటీ ఉంటుంది. ఇది కెపాసిటీ. ఇక్కడ టైం వచ్చేసరికి ఏమైంది? 4:1. అంటే 1 పార్ట్ ఉన్నది 40 మినిట్స్ అయితే 4 పార్ట్స్ ఉన్న దానికి 40 మినిట్స్ పడితే 1 పార్ట్ ఎంత? 1/4 × 40. 4 1s 4 10s 10 మినిట్స్ పడుతుంది. ఎక్కువ రెండో దానికి. ఫస్ట్దేమో 40, రెండో పైప్ ఏమో 10. రెండు కలిసి పనిచేస్తున్నాయి. 40 × 10 40 + 10 50 0 0 5 1s
5 8s 8 minutesలో ట్యాంక్ ఫుల్ అవుతుంది. అంటే వ్యాసం డబుల్ అయిందంటే వైశాల్యం 4 times అవుతుంది, అంటే కెపాసిటీ అనేది 4 times అవుతుంది. ఏ మరియు బి పైపులు వరుసగా ఒక ట్యాంకుని 12 గంటలు 15 గంటల్లో నింపును. మరొక పైపు సి ఆ ట్యాంకుని 10 గంటల్లో ఖాళీ చేయను. 3 పైపులు కలిసి 2 గంటల 40 నిమిషాల పాటు తెరిస్తే ఆ ట్యాంకులో ఎంత భాగం నిండి ఉండును? రెండేమో నింపుతున్నాయి, ఒకటేమో ఖాళీ చేస్తున్నాయి. నింపే రెండు 1/12 1/15, మూడోది ఖాళీ చేస్తుంది 1/10. ఎల్సిఎం 60, 12 5లు 15 4లు 10 6లు 9 3/60. 3/60 అంటే 1/20 hours. ఇది మినిట్స్లో ఉంది కాబట్టి దీన్ని కూడా మినిట్స్లోకి మార్చండి, ఇంటూ 60. నెక్స్ట్ ఇవి ఎన్ని గంటలు పనిచేసినాయి? 2 hours 40 minutes. 2 hours 40 minutes అంటే 60 60 120 120 + 40 టోటల్ 160 minutes ఇంటూ 160. ఇది 1 hourలో 1/20. ఈ 60 ఎందుకు ఇష్టమంటే ఇవన్నీ అవర్స్లో ఉన్నాయి, దీన్ని మినిట్స్లోకి మార్చుకున్నాం, దీన్ని కూడా టోటల్గా మినిట్స్లోకి మార్చుకున్నాం. దాన్ని సింప్లిఫై చేయండి. 0 0 క్యాన్సిల్, 4 4s 4 5s 2 3s 2 2s 2/15. ఈ 2/15 ఫిల్ అయింది. నేను అడిగింది తెరిస్తే ఆ ట్యాంక్లో ఎంత భాగం నిండకుండా ఉంటుంది? రిమైనింగ్ అన్ఫిల్డ్ ఎంత ఉంది? 15 partsలో 2 parts ఫిల్ అయితే రిమైనింగ్ 13/15 part. 13/15 ఇస్ ద ఆన్సర్. అక్కడ అడిగింది ఎంత భాగం ఫిల్ అయింది అంటే 215, ఎంత భాగం ఖాళీగా ఉంది అంటే 13/15 33. 6 వ్యక్తులు ఒక గోడను 10 రోజుల్లో కట్టగలరు. వీరికి రెట్టింపు సామర్థ్యం ఉన్న వాళ్ళు అటువంటి 3 గోడలను 5 రోజుల్లో ఎంతమందికి? M1 D1 T1/W1. 6 వ్యక్తులు 10 daysలో సమ్ సర్టెన్ యూనిట్ ఒక గోడ కట్టగలరు. ఇలా కెపాసిటీ కూడా 1 unit కెపాసిటీ అనుకోండి. వీరికి రెట్టింపు సామర్థ్యం డబుల్, వర్క్ 3 గోడలు కట్టాలి. వీళ్ళు ఒక గోడ కడితే వీళ్ళు 3 గోడలు కట్టాలి. ఎన్ని రోజుల్లో? 5 రోజుల్లో. ఎందరు కావాలి? X. కెపాసిటీ డబుల్, ఇలా కెపాసిటీ 1 ఉంటే ఇలా కెపాసిటీ డబుల్ కెపాసిటీ ఉంటుంది. 5 1s 5 2s 2 2 క్యాన్సిల్. రిమైనింగ్ ఇక్కడ మిగిలింది 6 × 1 6, ఇక్కడ మిగిలింది x/3 3 6 18. ఎంతమందికి కావాలి అంటే 18 members కావాలి. 30 మంది 54 చెట్లని 9 గంటల్లో నరికివేస్తారు. 6 వ్యక్తులు పని నుండి తప్పిస్తే మిగిలిన వారు 10 గంటల్లో ఎన్ని చెట్లు నరికివేస్తారు? సేమ్ అదే కాన్సెప్ట్. 30 మంది 9 గంటలు వాళ్ళు చేసే పని 54 trees నరికేస్తారు. 6 వ్యక్తులు పని నుండి తప్పిస్తే ఉన్నదే 30 మంది. 30 మందిలో 6 తప్పించేసారు అంటే రిమైనింగ్ పర్సన్స్ 24. వాళ్ళు చేసే పని 10 hours. ఎన్ని చెట్లు వర్క్ కావాలి? సమ్ వర్క్ ఈజ్ X. అక్కడ నుంచి X ఫైండ్ అవుట్ చేయండి. దీన్ని సింప్లిఫై. 9 1లు 9 6లు 54, 6 1లు 6 5లు ఈక్వల్ ఉన్నప్పుడు ఇటు నెంబర్ సంఖ్య క్యాన్సిల్ చేయండి. 5 1s 5 2s ఇక్కడ అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. X × 1 X 24 × 2 48 treesని వీళ్ళు నరికేస్తారు. నెక్స్ట్ 35 మంది ఒక పనిని 60 రోజుల్లో చేయగలరు. 32 రోజులు పని చేసిన తర్వాత 2/5వ వంతు పని మాత్రమే పూర్తయినది. మిగిలిన పనిని అనుకున్న సమయానికి పూర్తి చేయడానికి అధికంగా ఎంతమంది కావాలను? స్టార్టింగ్లో ఉన్నది 35 members ఉన్నారు. టోటల్ 60 days టైం. కానీ 32 రోజులు చేసిన తర్వాత అంటే వీళ్ళు చేసిన 32 days. అనవసరంగా ఇక్కడ 60 అని తీసుకోబాకండి. 35 members 32 days పనిచేస్తే ఎంత పని కంప్లీట్ అయింది? 2/5. 2/5 అంటే టోటల్ 5 partsలో 2 parts పనిచేసారు. వీళ్ళు 2 parts పనిచేస్తే రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది? 3 parts చేయాలి వీళ్ళు. మాత్రం మిగిలిన పని 3 parts. అనుకున్న సమయం ఎంత? 60 రోజుల్లో. ఇప్పటికి 32 days అయిపోయింది. 32 days అయిపోతే మిగిలిన డేస్ ఎన్ని ఉన్నాయి? ఇంకా 60 - 32 28 daysలో కంప్లీట్ చేయాలి వీళ్ళు. 28 daysలో కంప్లీట్ చేయాలి. ఎంతమందో కావాలి? టోటల్ సమ్ X అనుకో. M1 D1/W1 = M2 D2/W2.
అక్కడ నుంచి ఎక్స్ కనుక్కోండి. 7 4s 7 5s 2 1s 2 16s 4 1s 4 4s 5 4s 20 20 into 3 60. మొత్తం ఎంతమంది కావాలంటే 60 మంది కావాలి. అది కానీ ఇది ఆన్సర్ కాదు. నేను అడిగింది అధికంగా ఎంతమంది కావాలి, రిమైనింగ్ వర్క్ ఇన్ ద సెట్ పీరియడ్ హౌ మెనీ మోర్ పీపుల్ రిప్రజెంట్. మొత్తం 60 మంది కావాలి. ముందే నీ దగ్గర 35 మంది ఉన్నారు. ఈ 60లోంచి స్టార్టింగ్లో ఉన్న 35 మందిని తీసేస్తే అదనంగా ఇంకా 25 మందిని తీసుకోవాలి. ఆన్సర్ ఈజ్ ద 325. కొంతమంది కలిసి ఒక పనిని రోజుకి 9 గంటలు పనిచేస్తే 34 రోజుల్లో చేయగలరు. పనిచేసే వారిని 40% తగ్గిస్తే 40%లో ఉంది. అంటే ఫస్ట్ 100% అనుకోండి. 100 మంది కలిసి పనిచేస్తే రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తారు? 9 గంటలు. ఎన్ని రోజులు పట్టింది? 34 డేస్. నెక్స్ట్ 40% తగ్గిస్తే ఉన్నదే 100లో 40% తగ్గిస్తే మిగిలింది ఎంతమంది? 60 మంది. రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తారు? సమ్ ఎక్స్ అవర్స్. ఎన్ని రోజుల్లో పూర్తి కావాలి? అది 51 డేస్లో. ఇలా వర్కింగ్ అవర్స్ కావాలి ఎక్స్. ఈ 60 ఏంటి 100 ఏంటంటే ఇక్కడ పర్సంటేజ్లో ఉంది. ఇనిషియల్ మెన్ 100 మెంబర్స్ అనుకోండి. 40% తగ్గిస్తే రిమైనింగ్ పర్సన్స్ 60%. వీళ్ళు ఎన్ని గంటలు పని చేయాలో ఎక్స్ అవర్స్. సింప్లిఫై చేయండి. 23 60 25 100. 17 తోటి 17 17 34 17 51. 3 1s 3 3s 3 3 క్యాన్సిల్. 5 into 2. వీళ్ళు డైలీ 10 hours వర్క్ చేయాలి. ఆన్సరు 4. 100 మీటర్ల గోనను 7 మంది పురుషులు లేదా 10 మంది స్త్రీలు 10 రోజుల్లో కట్టగలరు. అయినా 600 మీటర్ల గోడను 14 మంది పురుషులు మరియు 20 మంది స్త్రీలు ఎన్ని రోజుల్లో చేయగలరు? వీళ్ళు 100 మీటర్లు కడతారు. 7 మంది పురుషులు లేదా 10 మంది స్త్రీలు చేసినా 10 రోజులు పడతారు. మెన్ ఇంటూ డేస్. 7 పురుషులు 10 రోజులు అంటే 7 10లు 70. 70 మెన్ పురుషులు. 10 మంది స్త్రీలు 10 రోజులు చేస్తే 10 into 10 100 ఉమెన్. 0 0 క్యాన్సిల్. 7 men equal to 10 women. 1 men equal to 10/7 ఉమెన్ కెపాసిటీకి ఈక్వల్. ఇది మెన్కి ఉమెన్కి రిలేషన్. కానీ మనల్ని కనుక్కోమన్నది 14 men 20 ఉమెన్ చేస్తే ఎన్ని రోజులు చేస్తారు అని. ఈ రిలేషన్ ఉపయోగించుకొని మొత్తాన్ని ఉమెన్లో కన్వర్ట్ చేయండి. 14 m ఈక్వల్ టు 10/7 ఉమెన్ ప్లస్ 20 ఉమెన్. 7 1s 7 2s 2 into 10 20 plus 20. వీళ్ళు మొత్తం దేనికి ఈక్వల్ అంటే 40 ఉమెన్కి ఈక్వల్. ఈ 14 men 20 ఉమెన్ కలిపి 40 ఉమెన్కి ఈక్వల్. బేసిక్ ఫార్ములా m1 d1 ఈక్వల్. ఇది మొత్తం ఉమెన్లో కన్వర్ట్ అయింది కాబట్టి ఇప్పుడు క్వశ్చన్ ఫస్ట్ స్టార్టింగ్లో ఎంతమంది ఉమెన్స్ ఉన్నారు? 10. ఎంత పని చేసారు? 100 మీటర్లు. ఇది చూడండి 10 ఉమెన్స్ 10 డేస్లో వీళ్ళు చేసిన పని 100 మీటర్స్ వాల్. సెకండ్ గ్రూప్లో 40 ఉమెన్స్ ఎన్ని రోజులు? ఆ రోజులే కావాలి. వీళ్ళు చేసిన పని ఏంటి అంటే 600 మీటర్స్. ఫస్ట్ గ్రూప్ వాళ్ళు 100 మీటర్స్ వాల్ కడితే సెకండ్ గ్రూప్ వాళ్ళు 600 మీటర్స్ వాల్ కట్టాలి. అక్కడ నుంచి ఎక్స్ కనుక్కోండి. ఈ కింద ఉన్న 2 zeros క్యాన్సిల్. 10 1s 10 4s 2 2s 2 3s 2 1s 2 5s 5 into 3 15. ఎన్ని రోజులు చేస్తారు అంటే 15 days. కొందరు పనివారు ఒక్కొక్కరుగా పనిచేస్తూ ఒక పనిని 55 రోజుల్లో చేస్తారు. మొదటి రోజు ఒకరు, రెండో రోజు ఇద్దరు, మూడో రోజు ముగ్గురు, నాలుగో రోజు నలుగురు. అలా ఎన్ని రోజుల్లో తెలియదు. టోటల్ డేస్ మాత్రం 55. ఇది ఎలా ఉంది? ఫస్ట్ రోజు ఒకడు, రెండో రోజు ఇద్దరు, మూడో రోజు ముగ్గురు, నాలుగో రోజు నలుగురు, ఐదో రోజు ఐదుగురు, అలా మొత్తం టోటల్ కలిపితే 55 డేస్లో కంప్లీట్ చేయాలి. అక్కడ ఉన్న ఎన్ వాల్యూ ఎంతో కనుక్కోండి. ఇవి సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. సహజ సంఖ్యల మొత్తాన్ని కలిపితే 55కి ఈక్వల్ కావాలి. సహజ సంఖ్యల మొత్తం ఫార్ములా ఏంటి? n ఇంటూ
n+1/2. ఈ ఫార్ములా అప్లై చేస్తే =55. ఇగో అక్కడ నుంచి n కనుక్కోవాలి. ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఆప్షన్ నుంచి పోండి. అంటే నీకు ఎక్కడ 55 వస్తే అక్కడ ఆన్సర్. ఆప్షన్ ఏలో ఏముంది 8, n 8, n+1 అంటే 9/2, 2 1s 2 4s 36 వస్తుంది. కాబట్టి ఇది ఆన్సరు కాదు. బీకి పోతే ఆప్షన్ బిలో n 12, n+1 అంటే 13/2, 2 1s 2 16, 6 3 18, అది 5 అయ్యే అవకాశమే లేదు. వదిలేయండి. ఆప్షన్ సిలో ఏముంది 10, n 10, n-1 11/2, 2 1s 2 5s 11 5s 55. మనకు కావాల్సిన 55 కదా. అంటే అక్కడ ఎంతమంది ఉంటారు అంటే 10 మంది ఉంటారు. ఏబిసిల యొక్క సామర్థ్యాల నిష్పత్తి 2:5:3. ముగ్గురు కలిసి ఒక పనిని 27. నీకు సామర్థ్యం ఏం చెప్పిండు 2:5:3. ముగ్గురు కలిసి అన్నప్పుడు ఈ డేస్ని సామర్థ్యంలో మార్చుకోండి. 27 డేస్ అంటే వాళ్ళ 1 డే సామర్థ్యం ఎంత 1/27. ముగ్గురు కలిసి 2 + 5 + 3, 2 + 5 7, 7 + 3 10 parts is the 1/27. ఇది ముగ్గురు చేస్తే. అయినా బీసీలు కలిసి ఆ పనిలో 4/9 వంతు. అసలు బి + సి ఎంతో కనుక్కో ఫస్ట్. బి + సి ఎంత ఉంది? ఇది 5 + 3 8. 8 parts ఎంత? 8/10 × 1/27. 2 4s 2 5s. అంటే ఎంత పని చేయగలంటే 4/5 × 27. దాన్ని సింప్లిఫై చేయబాకండి, ఇంకా ఉంది కాబట్టి. ఇది బి + సి పూర్తి కెపాసిటీ 1 డేలో 4 × 5 × 27 పని చేస్తారు. వాళ్ళు చేయాల్సిన పని ఎంత 4/9. 4/9 అంటే టోటల్ వర్క్ ఎంత ఉంది 9. ఇక టోటల్ వర్క్ చేయడానికి అయితే వాళ్ళకి 5 × 27/4 పని చేస్తారు. వీళ్ళు చేయాల్సింది ఓన్లీ 4 parts ఎంతో కనుక్కోండి. ఇది 1 అవర్. 1 అవర్ని వన్ డే వరకు రివైజ్ చేస్తే టోటల్ వర్క్. టోటల్ ఎంత ఉంది ఇక్కడ 9. 9 parts ఈజ్ ద 5 × 27/4. వాళ్ళు చేయాల్సింది 4 parts ఎంతో కనుక్కోండి. అది చేస్తే 4/9 × 5 × 27/4. 4 4 క్యాన్సిల్. 9 1s 9 3s 5 3s 15 days. ముగ్గురు కెపాసిటీ 2 + 5 + 3 10 parts ఈజ్ ద 1/27. బి + సి 5 + 3 8 ఎంతో కనుక్కోండి. దాన్ని సింప్లిఫై చేయండి. పూర్తిగా సింప్లిఫై చేయబాకండి, ఇంకా ప్రాసెస్ ఉంది కాబట్టి. ఇది 1 డే వరకు 4/5 × 27. ఇక టోటల్ వర్క్ ఎంత ఉంది 9. 9 parts ఈజ్ ద 5 × 27/4. వాళ్ళు చేయాల్సింది 4 parts ఎంతో కనుక్కోండి. 15 days. ఒక పనిని 10 మంది స్త్రీలు 12 రోజుల్లో చేస్తారు. అదే పనిని 5 మంది పురుషులు 8 రోజుల్లో చేస్తారు. అయినా అదే పనిని 6 స్త్రీలు మరియు 3 పురుషులు కలిసి 8 రోజుల్లో చేస్తారు. మెన్ ఇంటూ డేస్ 8 మంది స్త్రీలు 12 రోజుల్లో చేస్తారు. 10 × 12 ఎంత 120 ఉమెన్. అదే పని 5 మంది పురుషులు 8 రోజులు చేస్తారు. 5 × 8 40 మెన్. 0 0 క్యాన్సిల్. 4 1s 4 3s. అంటే 1 men = 3 womenకి ఈక్వల్. ఇది మెన్కి ఉమెన్కి రిలేషన్ టోటల్ క్వశ్చన్లో. 1 men = 3 women. నేను కన్వర్ట్ చేయమంటే ఏంటి 6 women 3 men ఎన్ని రోజుల్లో చేస్తారు అని సబ్స్టిట్యూట్ చేయంలో. 6 women అంతే ఉంచు. 3 m అంటే ఎంత 3 women. 3 3 9. 9 + 6 15 womenకి ఈక్వల్. ఫస్ట్ గ్రూప్లో ఎంతమంది ఉన్నారు 10. సేమ్ m1 d1 = m2 d2. 10 మంది స్త్రీలు చేస్తే 12 days పడుతుంది. ఇక్కడ నీ దగ్గర ఉన్నది 15 మంది స్త్రీలు చేస్తే ఎన్ని రోజులు పడుతుంది? 5 2s 5 3s 3 1s 3 4s 4 × 2 8 days. ఆప్షన్ 1. ఒక పని పూర్తి చేయడానికి బి కంటే ఏ 50% అధిక సమయం తీసుకుంటాడు. టైం రేషియో బి కంటే కూడా ఏనే 50%, బి 100% టైం తీసుకుంటే ఏ 50% అంటే 150%. 50 3s 50 2s. ఇది టైం 3:2. కెపాసిటీ ఏమవుతుంది వర్కింగ్ టైము 3:2. వర్కింగ్ కెపాసిటీ దానికి రివర్స్ 2:3. అయితే ఇద్దరు కలిసి పని మొత్తాన్ని 18 రోజుల్లో చేస్తారు. బి ఒక్కడే కావాలి. ఇద్దరు కలిసి అంటే ఎంత 2 + 3 5 parts ఈజ్ ద 1/18.
నీకు కావాల్సింది బి కావాలి. బి ఉంది ఎంత? ఓన్లీ 3 పార్ట్స్ కెపాసిటీ. 3 ఈజ్ హౌ మచ్? 3/5 ఇంటూ 1/18. 3 1s 3, 6 1/30. 1/30 అంటే టోటల్ వరకు 30 డేస్. బి ఒక్కడే చేసుకుంటే 30 డేస్. బి కంటే ఏ 2 రెట్లు పనిమంతుడు, సి కంటే బి 2 రెట్లు పనిమంతుడు. ఏ మరియు బిలు కలిసి ఒక పనిని 4 రోజుల్లో చేస్తారు. అయినా సి ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడు? సి కెపాసిటీ ఎంతో తెలియదు, 1. సి కంటే కూడా బి 2 రెట్లు పనిమంతుడు అంటే బి కెపాసిటీ ట్వైస్, 2:1. ఏ అనేవాడు బి కంటే 2 రెట్లు పనిమంతుడు, 2కి డబుల్ అంటే 4, 4:2:1. ఇది వర్కింగ్ కెపాసిటీ. ఇద్దరు ఎవరు? ఏబీలు కలిసి. ఏబీ అంటే ఎంత ఉంది ఇక్కడ? 4 + 2 6. ఏ ప్లస్ బి 6 పార్ట్స్ అనేది 1/4. ఎందుకంటే ఇక్కడ కలిసి ఉంది కాబట్టి ఈ రోజుల్నే కెపాసిటీలోకి మార్చండి. 1/4. నీకు కలిగింది సి ఒక్కడే. సి ఒక్కడే అంటే ఎంత? 1 ఎంతో ఫైండ్ అవుట్ చేయండి. 1/6 ఇంటూ 1/4 అంటే 1/24. సి అనేవాడు 1 డేలో 1/24 పని చేస్తాడు. మొత్తం పని చేయడానికి 24 డేస్ పడుతుంది సికి. ఒక పురుషుడు ఒక స్త్రీ కలిసి ఒక పనిని 870 రూపాయలకు తీసుకున్నాను. పురుషుడు ఒక్కడే 4 రోజుల్లో చేస్తాడు, స్త్రీ ఒక్కటే 5 రోజుల్లో చేస్తుంది. వాళ్ళిద్దరూ కలిసి బాలుడి సహాయంతో 2 రోజుల్లో పూర్తి చేశారు. అంటే వాళ్ళిద్దరూ కలిసి బాలుడు సహాయం తీసుకున్నారు అంటే ముగ్గురు కలిస్తే 1/2. అందులోంచి బాయ్ కనుక్కో. ఈ ముగ్గురులోంచి పురుషుడిని స్త్రీని తీసేయి. పురుషుడి కెపాసిటీ ఎంత? 1/4. స్త్రీ కెపాసిటీ ఎంత? 1/5. 2 4 5 ఎల్సిఎం 20. 2 10లు, 4 5లు, 5 4, -5 -9, 10 - 9 1/20. అంటే బాలుడు కెపాసిటీ ఎంత అంటే 20 డేస్. నెక్స్ట్ వాళ్ళ వర్కింగ్ టైం ఉంది ఇక్కడ. వాళ్ళ వర్కింగ్ టైం తీసుకో. మెన్ పురుషుడు ఒక్కడైతే 4 డేస్, స్త్రీ 5 డేస్, ఈ బాలుడు 20 డేస్. నెక్స్ట్ డబ్బులు అనేది వాళ్ళ కెపాసిటీని బట్టి పంచాలి. వర్కింగ్ టైంకి ఇన్వర్స్ రేషియో కెపాసిటీ 1/4:1/5:1/20. ఎల్సిఎం 20. 4 5s 5 4s 21s. రేషియో 5:4:1. అయితే బాలుడి వాటా కావాలి. బాలుడి వాటా ఉంది 1. 5 + 4 + 1 టోటల్ 10. ఉన్న డబ్బులు 870. 0 క్యాన్సిల్. బాయ్ షేర్ ఎంత అంటే 87 రూపీస్. ఆప్షన్ 4. ఒక పనిని ఏ 30 రోజుల్లోనూ బి 40 రోజుల్లోనూ చేస్తారు. ఆ పనిని మొదలుపెట్టి రోజుకు ఒకరు చొప్పున రోజు విడిచి రోజు ఆల్టర్నేటివ్ డేస్. ఆల్టర్నేటివ్ డేస్ కావాలంటే ఫస్ట్ ఏ + బి 1 డే వర్క్ అనుకోండి. ఏ + బి 1 డే వర్క్ 1/30 + 1/40. ఎల్సిఎం 120. 30 4లు 43. 7/120. 1 డేలో చేస్తే 7/120. ఒకవేళ టోటల్ వర్క్ అనుకుంటే 120/7. 7 1s 7, 7 7s 17, 1/7. అంటే ఇద్దరు కలిసి పని చేస్తే 17 డేస్ పట్టేది. డే బై డే చేయటం వల్ల ఈ వర్క్ను డబుల్ చేయండి. 17 డబుల్ చేస్తే 34 డేస్. డే బై డే చేయడం వల్ల డబుల్ టైం పడుతుంది. 1 డేలో వర్క్ చేస్తేనే 7/120 వర్క్ చేస్తారు. ఈ 34 డేస్లో ఏ ఒక 17 డేస్ చేస్తాడు, బి కూడా 17 డేస్ చేస్తాడు. అంటే ఇద్దరు కలిసి 17 డేస్ వర్క్ కంప్లీటెడ్. 7 × 17 119/120. 34 డేస్లో 119/120 వర్క్ అయిపోయింది. రిమైనింగ్ వర్క్ 1 వర్క్ ఎవరు స్టార్ట్ చేయాలి? ఏ స్టార్ట్ చేసింది కాబట్టి ఏనే ఫినిష్ చేయాలి. ఏ గురించి మనకేం తెలుసు? టోటల్ వర్క్ ఈజ్ 30 డేస్. టోటల్ వర్క్ ఏ అనే వ్యక్తి టోటల్ వర్క్ ఎంత ఉంది ఇక్కడ? 120 యూనిట్స్ వర్క్ అయితే 20 డేస్లో చేయగలుగుతాడు. కానీ వాడు చేయాల్సింది ఓన్లీ 1 యూనిట్ మాత్రమే ఉంది. 1/120 × 20. దాన్ని సింప్లిఫై చేయండి. 20 1s 26 1/6 డేస్. ఏ కెపాసిటీ 30 డేస్, సారీ 30 1s 34s 1/4 డే. అంతకు ముందున్న 34 డేస్ రిమైనింగ్ వరకు 1/4 డే. 34 1/4 డేస్ ఆన్సర్. ఇద్దరు కలిసి పని చేయించండి. 1/30 1/40. అది సింప్లిఫై చేస్తే 17 1/7.
ఈ ఫ్రాక్షన్ వదిలేయండి, ఆల్టర్నేటివ్స్ చేస్తారు కదా, దీనికి డబుల్ టైం 17 × 2 34 డేస్ పడుతుంది. 34 డేస్లో ఏ ఒక 17 డేస్ చేస్తాడు, బి ఒక 17 డేస్ చేస్తాడు. ఇద్దరు కలిసి పనిచేస్తే 1 డేలోనే 7/120, ఇద్దరు కలిసి 17 డేస్కి ఈక్వల్. 7 × 17 119/120 పని అయిపోయింది. 1 యూనిట్ పని మిగిలింది. అది ఎవరు స్టార్ట్ చేస్తే వాళ్ళే ఫినిష్ చేయాలి. స్టార్ట్ చేసాడు కాబట్టి టోటల్ 120 యూనిట్స్ని 30 డేస్, 1 యూనిట్ ఎంతో కనుక్కో, అది 1/4th డే. ఇంతకుముందున 34 డేస్, మిగిలినది 1/4th డే. టోటల్ 34 1/4th డే పడుతుంది. ఒక పనిని ఏ కామా బీలు చేసే సమయం కన్నా ఏ ఒక్కడికి 8 గంటలు అధికంగా పట్టును, బి ఒక్కడికి 4.5 గంటలు అధికంగా పట్టును. ఇది రూట్ ఆఫ్ ఏ ఇంటూ బి అని ఒక ఫార్ములా చెప్పుకున్నాను చూడండి, మీ క్లాస్ నోట్స్లో ఉంటుంది. రూట్ ఆఫ్ ఏ ఎంత టైం పట్టింది, 8 hours ఎక్స్ట్రా 8. బి 4.5 అంటే 2 4s 8, 8 + 1 9/2, 2 1s 2 4s రూట్ ఆఫ్ 36. రూట్ ఆఫ్ 36 అంటే ఇద్దరు కలిసి పని చేస్తే 6 డేస్ పడుతుంది. ఏ కామా బీలు కలిసి ఒక పనిని 40 రోజుల్లో చేస్తారు. ఏబి 40 రోజులు అంటే 1/40. బిసి బి ప్లస్ సిలు కలిసి పనిచేస్తే 1/36. అలా ముగ్గురు కలిసి పనిచేస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి అయితే 1/24. అయితే నీకు కావాల్సింది బి కావాలి. ఈ రెండింటిని కలపండి. ఫస్ట్ రెండింటిని కలిపితే ఏ ప్లస్ బి, బి ప్లస్ సి అంటే ఏ ప్లస్ 2b ప్లస్ సి అవుతుంది. ఏమవుతుంది, ఏ ప్లస్ 2b ప్లస్ సి. ఇందులోంచి ఏబిసిని తీసేయండి. ఏ క్యాన్సిల్, సిసి క్యాన్సిల్, 2bలోంచి ఒక బి పోతే ఏమవుతుంది, ఒక బి మిగులుతుంది. అదే బి కావాలి. అంటే మనం ఏం చేయాలి ఇప్పుడు, ఈ 1/40 ప్లస్ 1/36 కలిపి అందులోంచి ఏబిసిని మైనస్ చేసేయండి, మిగిలిందే బి వరకు 1/24. 40 36 24 ఎల్సిఎం 360. 40 9 సార్లు, 36 10 టైమ్స్, 24 15 టైమ్స్. 360/24 12 3 12 2 15 టైమ్స్. 9 + 10 90, 19 - 15 4/360. 4 1s 4 90s 1/90. బి అనేవాడు ఎన్ని రోజులు చేస్తాడు అంటే 90 డేస్లో చేస్తాడు. 1 డే 1/90, టోటల్ వరకు 90 డేస్. ఒక పనిని ఏ 10 రోజుల్లోనూ, బి 15 రోజుల్లోనూ, సి 20 రోజుల్లోనూ చేస్తారు. ఏ మరియు సిలు కలిసి 2 రోజులు చేసిన తర్వాత ఏ స్థానంలో బి వచ్చాను, అయినా పని మొత్తం ఎన్ని రోజుల్లో పూర్తి అగును. ఫస్ట్ ఎవడు పనిచేసిండు, ఏసీలు పనిచేసారు. ఏ ప్లస్ సి కనుకో, ఏ అనేవాడు 1/10, సి అనేవాడు 1/20. ఎల్సిఎం 20, 10 2 21, 3/20. ఇదేది ఏ ప్లస్ సి 1 డే వరకు, కానీ ఏ ప్లస్ సిలు 2 రోజులు పనిచేశారు కాబట్టి ఇంటూ 2, 2 1s 2 10s, 3/10. 10 పార్ట్స్లో 3 పార్ట్స్ వర్క్ అయిపోయింది. మిగతాది ఏమవుతుంది, 7 పార్ట్స్. 7 పార్ట్స్ ఎవరు చేయాలి, ఏ స్థానంలో బి వచ్చిండు అంటే ఏ వెళ్ళిపోయాడు, మిగతా పని ఎవరు చేయాలంటే బి ప్లస్ సి చేస్తారు. బి ప్లస్ సి కనుక్కో, బి ఎంత 1/15, సి 1/20. ఎల్సిఎం 15కి 20కి ఎల్సిఎం 60. 15 4 23 7/60. 1 డేలో 7/60 పని చేస్తారు. మొత్తం పని ఎంత 60/7. మొత్తం పని ఎంత ఉంది ఇక్కడ 10 పార్ట్స్. 10 పార్ట్స్ పని చేయటానికి అయితే 60/7 డేస్ పడుతుంది. అంతకుముందే 3 పార్ట్స్ వర్క్ అయిపోయింది. 10లో 3 పార్ట్స్ అయిపోతే రిమైనింగ్ వరకు 7 పార్ట్స్ ఎంతో నువ్వు కనుక్కో. 7/10 ఇంటూ 60/7. 7 7 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. 6 డేస్లో పని కంప్లీట్ అవుతుంది. ఎప్పుడు ఏ స్థానంలో బి వచ్చిన తర్వాత, కానీ వాడు అడిగింది పని మొత్తము అంటే అంతకుముందు ఏసీలు కలిసి ఒక 2 డేస్ చేసారు. ఏ ప్లేస్లో బి వచ్చిన తర్వాత 6 డేస్ పట్టింది. టోటల్ వరకు 8 ఆన్సర్. ఆవేశపడి 6 పెట్టకండి.
రిమైనింగ్ వర్క్ అడిగితే 6 డేస్, వాడు అడిగింది టోటల్ వర్క్ 8 డేస్. ఒక పనిని ఏ 12 రోజుల్లో చేస్తాడో అతను 6 రోజులు పనిచేసి వెళ్ళిపోయాను. మిగిలిన పనిని బి 10 రోజుల్లో పూర్తి చేశాను. అయినా ఆ పనిని ఇద్దరు కలిస్తే ఎన్ని రోజుల్లో చేస్తారు? ఒక పని ఏ కెపాసిటీ 12 డేస్ అని తెలుసు. ఏ అనేవాడు 1 డేలో 1/12th పార్ట్ పని చేస్తాడు. వాడు ఎన్ని రోజులు చేసిండు? 6 డేస్. 6 1s ద 6 2s ద హాఫ్ వర్క్ అయిపోయింది. రిమైనింగ్ వర్క్ ఎవడు చేసిండు? బి చేసిండు. మిగిలిన పని బి మిగిలిన పని చేయడానికి 10 డేస్ పట్టింది. మిగిలిన పని ఎంత ఉంది? 1 పార్ట్ చేయడానికి 10 డేస్ పడితే టోటల్ వరకు 2 ఎంతో కనుక్కోండి. 2/1 × 10 10 × 2 20 డేస్. ఏ కెపాసిటీ 12, బి కెపాసిటీ 20. వాడు అడిగింది ఇద్దరు కలిసి అంటే 12 × 20 12 + 20 32. 4 3s ద 4 8s ద 4 2s ద 4 5s ద 15/2 15/2 అంటే 7.5 డేస్. ఒక పనిని ఏ 48 రోజుల్లో బి 60 రోజుల్లో చేస్తారు. ఇద్దరూ కలిసి 12 రోజులు చేసిన తర్వాత ఏ పని ఇవ్వలేను. మిగిలిన పనిలో 25% పనిని బి ఎన్ని రోజుల్లో చేస్తాడు? ఇద్దరు కలిసి అయితే 12 రోజులు చేశారు కదా. 1/48 + 1/60. దీనికి ఎల్సిఎం కనుక్కోండి. 48కి 60కి 240. 240లో 48 24 2 24 1 4 5 టైమ్స్ 60 4 టైమ్స్ 9/240 వరకు అయిపోతుంది 1 డేలో. ఇద్దరు కలిసి 12 డేస్ చేశారు. ఇంటూ 12 1s ద 12 20s ద 9/20 పార్ట్ వర్క్ అయిపోయింది. 20 పార్ట్స్లో 9 పార్ట్స్ చేసిన తర్వాత ఏ వెళ్ళిపోయాడు. మిగిలిన పనిలో 25% పనే బి కావాలి. కానీ బి గురించి మనకేం తెలుసు? మొత్తం 60. మొత్తం ఎంత ఉంది ఇక్కడ? 20. బి అనేవాడు 20 పార్ట్స్ పని చేయడానికి 60 డేస్ పడుతుంది. అసలు మిగిలిన మొత్తం ఎంత ఉంది? 11 పార్ట్స్ ఎంత? 11/20 × 60 20 1s ద 20 3s ద 11 3s ద 33. రిమైనింగ్ టోటల్ వర్క్ అయితే 33 పడుతుంది. కానీ అడిగింది 25%. 25% అంటే ఎంత? 1/4. ఈ 33 డేస్ అనేది మిగిలిన మొత్తం పని చేయడానికి. అందులో 25% అంటే 1/4 కనుక 4 8 32 8 1/4 డేస్. ఒక పనిని ఏ 18 రోజుల్లోనూ బి 12 రోజుల్లోనూ చేస్తారు. ఇద్దరూ కలిసి పని ప్రారంభించిన కొన్ని రోజుల తర్వాత బి పనిని వదిలివెళ్ళాను. మిగిలిన పనిని ఏ 3 రోజుల్లో పూర్తి చేశాను. అయినా బి ఎన్ని రోజుల తర్వాత వెళ్ళిండు? ఇద్దరూ కలిసి స్టార్ట్ చేసారు. మధ్యలో బి వెళ్ళిపోయిండు. మిగిలిన పని చేయడానికి ఏకి 3 డేస్ పట్టింది. అంటే ఏ కెపాసిటీ మనకి ఏం తెలుసు? 1/18 అని తెలుసు. బి వెళ్ళిపోయిన తర్వాత ఏ ఒక్కడే 3 డేస్ చేసుకున్నాడు. 3 1s ద 3 6 ద అంటే 1/6. అంటే మీనింగ్ ఏంటి? 6 యూనిట్స్ వర్క్లో 1 యూనిట్ ఏ ఒక్కడే చేసుకున్నాడు. అంటే మిగిలిన 5 యూనిట్స్ ఎవరు చేయాలి? ఏబీలు ఇద్దరు కలిసి చేసుకున్నారు. ఏబీలు కలిసి చేస్తే 1 డేలో ఎంత పాటో కనుక్కోండి. ఏబీలు కలిస్తే ఏ 1/18 బి 1/12. 18కి 12కి ఎల్సిఎం 36 18 2 12 3 5/36. ఇది 1 డే వర్క్లో టోటల్ వర్క్ అంటే 36/5. ఇద్దరు కలిస్తే 1 డేలో 36/5. టోటల్ వర్క్ ఎంత ఉంది ఇక్కడ? 6 యూనిట్స్ చేయడానికి అయితే 36/5 డేస్ పడుతుంది. ఇద్దరు కలిసి చేసింది 5 పార్ట్సే. 1 పార్ట్ అనేవాడు ఏ ఒక్కడే చేసుకున్నాడు. అందులో 5 పార్ట్స్ ఎన్ని రోజులు చేశారు కనుక 5/6 × 36/5. 5 క్యాన్సిల్ 6 1s ద 6. అంటే వాళ్ళు పనిచేసింది 6 డేస్ కలిసి పనిచేసారు అన్న. ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేసారు అన్న 6. బి ఎన్ని రోజులు పనిచేసాడు అన్న కూడా 6.